నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలను చూద్దాం. సర్కారుతో డిఎస్సి అభ్యర్థులు, డిఎస్సి ఆస్పిరెంట్స్, డి అంటే డి అంటున్నారు. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చింది. పోలీసుల నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ, ధర్నా. డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు. నిరసనకు ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్వి నేతల మద్దతు. డిఎస్సి పరీక్షల యథాతథం, సర్కారు స్పష్టీకరణ, ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం. బీఆర్ఎస్ సర్కారే బాగుండే, ఇగో పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఒక నిరుద్యోగి డిఎస్సి అభ్యర్థి పోలీసుల కాళ్ళు పట్టుకొని దీనంగా అడుక్కునే పరిస్థితి ఎలా తెలంగాణలో ప్రభుత్వం పరిస్థితుంది. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మళ్ళా ప్రజాపాలన అట. దీన్ని ప్రజాపాలన అంటారా? ఇదేనా ప్రజాపాలన అనేది ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు. ఎక్కడికక్కడ కంచెలేసి ఎక్కడికక్కడ పోలీసులు వచ్చి గుంజకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి మహిళలను కూడా అర్ధరాత్రి కూడా వదిలిపెట్టిన పరిస్థితి ఇలా తెలంగాణలో ఉంది. దీన్ని ప్రజాపాలన అంటారా? ఇది నిర్బంధ పాలన అంటారు. దీన్ని ఎట్లా ప్రజాపాలన అంటారు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇక బీఆర్ఎస్ సర్కారే బాగుండే సారు, కొలువుల కోసం మేము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాం, మేము ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదు, మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే, ఇంత నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలే, నిరసనను అడ్డుకున్న పోలీసుల కాళ్లపై పడి ఓ నిరుద్యోగి ఆవేదన. ఇది పరిస్థితి. ఇవాళ తెలంగాణలో ఇది నడుస్తుంది. పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కొంతమంది బరి తెగించి మాట్లాడుతున్నారు. అది ఒక ఉద్యమం కాదు, అసలు ఆ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగులు కాదు, అడ్డా మీద కూలీలను తీసుకొచ్చి ఉద్యమం నడుతున్నారని వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుతున్నారు, అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. వాళ్ళు అదే అంటున్నారు. నిరుద్యోగులు ఏమన్నారు? ఇదే అడ్డా మీద కూలీల కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని అడిగారు కదా. ఆ రోజు మా ఓట్లు అవసరం కాబట్టి, మా స్ట్రెంత్ అవసరం కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ పైన 10 ఏళ్లలో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంటే మా కాళ్ల పైన పడి మమ్మల్ని కూడా కలుపుకోండి, కాంగ్రెస్ పార్టీని కూడా మీలో చేర్చుకోండి, మీకు సంఘీభావంగా ఉంటామని ఇదే నాయకులు, ఇదే పార్టీ చెప్పి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు కాలేదు, 7 నెలల్లోనే వాళ్ళు నిరుద్యోగులు కాదు అడ్డా మీద కూలీలని వాళ్ళు అవమానిస్తున్నట్టే తెలంగాణ నిరుద్యోగులు ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది. ఎక్కడికక్కడికే తీసిపోయి లోపటేశారు పాపం, కంచెలు ఎక్కడికక్కడికే లోపటేసే పరిస్థితి. దీన్ని ప్రజాపాలన అంటారా అని చెప్పి ఇది పింఛన్ల కోసం దివ్యాంగుల మహాధర్నా, పింఛన్ల కోసం ధర్నాలు చేసే కథకు వచ్చింది. ఆటో కార్మికులు ఆగ్రహజోళ్ళు, పంచాయతీ కార్మికులు డబ్బులు లేక ఆగ్రహజోళ్ళు, కంచెలు. ఇది ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గడిచిన ఒక 10 రోజులుగా నిరుద్యోగులు గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలి, పెంచి వాళ్ళ నోటిఫికేషన్ని ప్రాసెస్ చేయాలని చెప్పి, గ్రూప్ 1లో 1:50 కాదు 1:100 పిలవండి అని చెప్పి అది ఒక డిమాండు, జాబ్ క్యాలెండర్ వేయాలని ఒక డిమాండు. ఈ తాత్కాలికమైన డిమాండ్లు కూడా నెరవేర్చలేని పరిస్థితి, వాళ్ళతో చర్చించలేని పరిస్థితి. వాళ్ళని అవమానకరంగా అడ్డా మీద కూలీలని అవమానిస్తున్నారు, కంచెలేసి లాఠీలతో కొట్టి తీసుకుపోయి అరెస్టులు చేస్తున్నారు. దీన్ని ప్రజాపాలన అంటారు. ఇదే తెలంగాణని వ్యతిరేకించి, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచి, తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించి, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా అనేక సార్లు విసంజీమైన చంద్రబాబు నాయుడికి అంగరంగ వైభవంగా హైదరాబాద్లో స్వాగతాలు పలికి ర్యాలీలు పలకటానికి పోలీసులు పర్మిషన్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఎయిర్పోర్ట్ల నుంచి హైదరాబాద్లో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టు ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తారు, రోడ్లు బ్లాక్ చేస్తారు. ఎక్కడికక్కడికి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏది పడితే అది పెడతారు. తెలంగాణను అవమానపరిచినా, తెలంగాణ ఆత్మాభిమానం పైన దెబ్బ కొట్టిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీ, అట్లాంటి వ్యక్తికి ఘనమైన స్వాగతాలు పలుకుతూ అంగరంగ వైభవంగా ఆయన సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్లో. దానికి కారణం ఈ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీజేపీ పార్టీలో భాగస్వామ్యంగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గెలిచిన తర్వాత అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటే మోడీ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి గొంతు మీద కత్తి పెట్టి తెలంగాణలో ఉన్న 7 మండలాలని గుంజి నాకు ఇస్తేనే
నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి నేను చెప్పినా అని చెప్పి ఆయన ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నాడు. అంటే తెలంగాణ ఊపిరైన 7 మండలాలను తీసిపోయి బలవంతంగా గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని తీసుకుపోయిన వ్యక్తికి నువ్వు స్వాగతాలు పలుకుతూ హారతలు ఇస్తావు, సన్మానాలు చేస్తావు. అదే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ వస్తే ఉపాధి వస్తుందని, తెలంగాణ వస్తే మన ప్రభుత్వం వస్తుందని పోరాటం చేసి దెబ్బలు తిని జైలుకు పోయిన వ్యక్తులను కంచెలేసి కొడుతున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటే అనేది ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ సమాజం అడుగుతుంది. తెలంగాణని వ్యతిరేకించిన వ్యక్తులకేం సన్మానం, తెలంగాణ కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పోరాటం చేసిన వ్యక్తులకేం ఇవాళ లాఠీ దెబ్బలు, కంచెలు, పోలీస్ స్టేషన్లు గదైంది. ఇది మళ్ళీ తెలంగాణ ఎడిపోతుంది, సమైక్య పాలనలో ఉన్న పరిస్థితి వివక్ష కొనసాగుతుందా అని ఒక డౌట్ వస్తుంది. మళ్ళీ ఈయన ఉన్నది ఊకోక ఏం చేస్తాడు, విజయవాడ పోయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను నేను చక్రం తిప్పుతా, కడపలో షర్మిలాని గెలిపిస్తా, మా తడాకా చూపిస్తే. ఏంది నీవు తడాకా చూపించింది? ఇక్కడ మహబూబ్నగర్లో నీ సొంత నీ సొంత జిల్లాలో ఉన్న ఎంపీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. ఎక్కడ నీ తడాకా చూపించను? మొత్తం తెలంగాణలో 17 ఎంపీలు ఉంటే సగం సంఖ్య కూడా రాలే. 7 నెలలు అయింది గవర్నమెంట్ ఏర్పడి, 7 నెలల్లో వ్యతిరేకత వచ్చి సగం సీట్లు కూడా రాని పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు పోయి ఏపీలో మళ్ళీ రాజకీయాలు చేస్తావు. మిమ్మల్ని గెలిపించింది దేనికి? ఏపీలో రాజకీయాలు చేయడానికి కాదు, తెలంగాణ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయడానికి, తెలంగాణ ప్రజలపైన లాఠీలు తోటాలతోని కంచెలతోని కొట్టడానికి కాదు. తెలంగాణకు బద్ద వ్యతిరేకమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయనకు స్వాగతాలు సన్మానాలు చేయడానికి కాదు, ఊరేగింపులు చేయడానికి కాదు. ఏ ధైర్యంతో 10 సంవత్సరాల్లో, గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో అడుగుపెట్టడానికి జంకిన, అంటే రాజకీయంగా నేను చెప్పేది, తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయాలు చేయడానికి జంకిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చింది ఇలా ధైర్యం? ఏంటి ఆ ధైర్యం అంటే రేవంత్ రెడ్డి ధైర్యం అనేది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడు. 2014 నుంచి 24 వరకు ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడటానికి కానీ, రాజకీయాలు చేయడానికి కానీ, తెలంగాణలో హైదరాబాద్లో అడుగుపెట్టడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు జంకిన పరిస్థితి, భయపడిన పరిస్థితి. ఇది నా స్టేట్ కాదు, నేను స్టేట్ విడిపోయింది, అక్కడనే నా రాజకీయాలు నా జీవితం అనుకున్నాడు వ్యక్తి ఇవాళ ఇక్కడికి వచ్చి తెలంగాణ నడిబొడ్డులో, హైదరాబాద్ నడిబొడ్డులో కూర్చొని నేను తెలంగాణలో పసుపు జెండాను రెపరెపలాడిస్తా అని ప్రకటిస్తానంటే ఎవరిచ్చిన ధైర్యం? అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం కాదు. దీనికోసం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. తెలంగాణ హక్కులను కాపాడతారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతారని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ప్రజాపాలన అందిస్తారని. తెలంగాణ హక్కులను కాపాడకపోగా తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేసి 7 మండలాలను గుంజుకున్న వ్యక్తికి ఆరతులు ఇచ్చి సన్మానాలు చేయడానికి చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం మాట్లాడుకున్నది, ఉద్యమకారులు ఘోషిస్తున్నారు. ఇది మీరు కరెక్ట్ చేసుకోవాలి. రుణమాఫీకి భూములు తాకట్టట, నిధుల కోసం సర్కార్ అన్వేషణ, 400 ఎకరాలు కుదవబెట్టాలని నిర్ణయం, మొత్తం 31,000 కోట్ల అవసరం, రుణంగా 20,000 కోట్ల సేకరణ, మిగిలిన నిధుల కోసం తండ్లాట, పరిశ్రమల శాఖ భూముల తాకట్టు, కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేత, పెన్షన్లు కూడా అందుకే ఆపినట్లు ప్రభుత్వంపై ఆరోపణ. ఇది కథ. కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, పెన్షన్లు లేవు, అన్నీ ఆపి ఏం చేయాలా? ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, ఒట్లు పెట్టారు కాబట్టి దాన్ని ముందు కానియాలి, మిగతా వాళ్ళ గొంతు ఎండిన పర్ల, మిగతా వాళ్ళ ఆకలితో ఉన్న పర్ల అనే పరిస్థితి. ఇది ఆ భూములు మొత్తం తాకట్టు పెడుతుండట, పరిశ్రమల శాఖకు సంబంధించి భూములు తాకట్టు పెట్టి అక్కడ నుంచి డబ్బులు తెచ్చి వాటిని రుణమాఫీకి ఇచ్చే కథ. ఇది ఎట్లుందంటే అప్పుల కోసం ఆస్తులు అమ్ముకొని తిన్నట్టు ఉంది. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ, ఏదో గుబులు ఏదో అపశకనం. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లో జరిగిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అవసరానికి మించి పబ్లిసిటీ వచ్చింది. వాస్తవం ఇది. దేనికోసం, ఎవరి కోసం ఈ చర్చలు? ఏదన్నా బయటకు వచ్చిందా? ఏం చర్చించారు? ఎవరికైనా చెప్పారా? ఏం లేదు. కానీ పబ్లిసిటీ మట్టుకి విపరీతమైన పబ్లిసిటీ. అసలు దేనికోసం చర్చించినో ప్రజలకు తెలియకుండా కూర్చున్నాం మాట్లాడిన ఫ్లెక్సీలు, యాడ్లు, ఇది అది, పేపర్ స్టేట్. దేనికోసం ఈ పబ్లిసిటీ అంటే ఏంది లేదు. పునర్విభజన చట్టంలో మిగిలిపోయిన అంశాల సంగతి ఏంటో కానీ గురు శిష్యుల సంబరమే అక్కడ వెలువిరిసింది.
ఏ ఒక్క అంశాన్ని ఈ సమావేశంలో ముఖాముఖిగా తేల్చకుండా అధికారులతో మంత్రులతో కమిటీలు వేస్తామనే నిర్ణయానికి ఇంతటి హంగామా అవసరమే లేదు. వాస్తవం ఇది. నువ్వు అధికారులతో మంత్రులతో కమిటీ చేయడానికి హంగామా అవసరం? అక్కడి నుంచి ఆయన ఇక్కడి నుంచి ఆయన నువ్వు ఒక లెటర్ రాసే ఫోన్లో మాట్లాడుకుంటూ కాదా? అయితే అది అక్కడతో ఆగకుండా మర్నాడే హైదరాబాద్ నడిబొడ్డున చంద్రబాబు నోట తెలంగాణ ప్రజలు ఎన్నడూ నమ్మని 2 కళ్ళ సిద్ధాంతం మాటను మళ్ళీ పలికించింది. ఎస్, 2009లో ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నాటకం ఇదే, 2 కళ్ళ సిద్ధాంతం. నీ 2 కళ్ళ సిద్ధాంతం అయితే ఒక కన్నుకు సంబంధించిన 7 మండలాలని బలవంతంగా మోడీ మెడ పైన కత్తి పెట్టి తెలంగాణకు అన్యాయం చేసి, ఒక కంటికి అన్యాయం చేసి, నువ్వు అనే 2 కళ్ళల్లో ఒక కంటికి అన్యాయం చేసి, ఒక కంటిలో కారం కొట్టి 7 మండలాలను గుంజుకొని ఇంకొక కంటికి ఏం చెప్తున్నావు? నేను మీ కంటి కోసం ఇంకో కంటికి అన్యాయం, తెలంగాణ అనే కంటికి అన్యాయం చేసి గొంతు మీద కాలేసి తొక్కి 7 మండలాలు గుంజకొచ్చినా అని చెప్తి. ఎక్కడ నీ 2 కళ్ళ సిద్ధాంతం? ఒక కంటిలో కారం కొట్టి ఇంకో కంటికి న్యాయం చేస్తే అది 2 కళ్ళ సిద్ధాంతం అట్రా అనేది ఇలా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అడుగుతుంది. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి అని ఎన్టీఆర్ భవన్లో తనను కలవడానికి వచ్చిన వారితో చంద్రబాబు అన్నారు. ఇది అసలు లక్ష్యం. ఇది ఈ లక్ష్యం కోసం ఇగో ఈయన సహకరిస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎస్, చర్చిస్తే ఏం చర్చించారో సమాజానికి చెప్పకుండా ఉట్టిగా అధికారులతో కమిటీ చేయడానికి అంత హంగామా అవసరమా? ఈ హంగామా దేనికంటే తెలంగాణ ప్రభుత్వమే సాదరంగా ఆహ్వానించింది నన్ను హైదరాబాద్లో. ఇక నేను లైసెన్స్ ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేసుకోండి అని ఒక లైసెన్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఇది ఆ లైసెన్స్ ఇచ్చిన తెల్లారు ఏం చేసిండు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీటింగ్ పెట్టి తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి అని చెప్పిండు. అంటే టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి అని చెప్పిండంటే తెలంగాణని అనగదొక్కటానికి మీరు సిద్ధం కండి. నేను ఎట్లయితే 7 మండలాలు గుంజుకున్నో అయ్యాలున్న పరిస్థితిని బట్టి అయ్యాల 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిపించారు. గెలిపించిన కృతజ్ఞత కోసం, గెలిపించినందుకు ఎందుకు ఓటేసిన మాకు సరైన శాస్తి జరిగింది అనిపించడం కోసం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచి నువ్వు గుంజుకుంటే మండలాలు అయ్యాల తెలంగాణ సమాజం చూసింది. ఇలా మళ్ళీ అదే కార్యక్రమాలు చేయడానికి, పునర్నిర్మాణానికి సిద్ధం కండి, తెలంగాణ పైన దాడి చేయడానికి, తెలంగాణని అనగదొక్కటానికి సిద్ధం కాండి అని పిలిపియటానికి హైదరాబాద్ నడిబొడ్డులో మీటింగ్ పెట్టిండు. దానికోసం ముందు రోజు లైసెన్స్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుందట. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపైన పసుపు జెండా ఎగిరిది. ఎందుకు పసుపు జెండా? మా మండలాలను గుంజుకోవటానికే, మా బతుకుల్ని ఆగం చేయటానికా అనేది ఇలా తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. ఇగో ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? 10 సంవత్సరాల్లో కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పసుపు జెండా రాజకీయాలు చేయటానికి ముందుకు రాని ఈ పసుపు జెండా నాయకుడు, పచ్చ పార్టీ నాయకులు ఇవాళ ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చి ఇలా పునర్నిర్మాణం చేస్తాం తెలంగాణ గడ్డ పైన, మేము ఎప్పుడు ఉంటాం మా జెండా అని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అనేది ఇలా తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఏపీలో పరిస్థితులు సరిచేసి ఇక్కడికి వస్తాను అని ఆయన అన్నట్టు పత్రికలో వచ్చింది. పునర్విభజనలోని పెండింగ్ అంశాలను చర్చించడానికి చంద్రబాబు చొరవ తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డికి ఎందుకు లేఖ రాశారు? దాని అంతరార్థం ఏంటో తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన సమయం ఇది. ఆ లెటర్ రాయటం వెనక మతలబ్ ఇది. మళ్ళీ ఆయన ఏం చెప్తుండే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో, నేనే చొరవ తీసుకొని లెటర్, దేనికి రాసిన లెటరు? నేనే చొరవ తీసుకొని లెటర్ రాసినా చర్చించడానికి అన్నాడు. నువ్వు చొరవ తీసుకొని లెటర్లు కాదు రాయాల్సింది, నువ్వే చొరవ తీసుకొని నువ్వు గుంజుకున్న 7 మండలాలను తీసుకొచ్చి తెలంగాణకు అప్పచెప్తే దాన్ని చొరవ అంటారు, దాన్ని తెలంగాణలో పసుపు జెండా బాతడం అంటారు. ఏంటికి చొరవ తీసుకున్నావు? మళ్ళా తెలంగాణ నుంచి ఏదో ఎత్తపోవడానికి చొరవ తీసుకున్నది ఇలా తెలంగాణ ఉద్యమకారులు సమాజం మాట్లాడుకుంటుంది. ఇది ఆయన అక్కడ సరి చేసి మళ్ళీ వస్తాడట. ఏంది అక్కడ సరి చేసి వచ్చేది? అక్కడ సరి చేసి వచ్చి మళ్ళీ 7 నుంచి 4 గుంజపోయి ఆడబెట్టుకోవటానిక, ఏడున్న భూములు ఆస్తులు గుంజపోయి మీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానిక అనేది ఇలా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆత్మాభిమానం ఉన్న ప్రతి సిటిజన్ అడుగుతున్నాం. అక్కడ సరి చేసి ఇక్కడ రావటం కారణమైంది, ఇక్కడ పసుపు జెండా ఎగరేయటం కారణమైంది. దీని అంతటికి మూలం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక లైజనింగ్ ఇచ్చింది, ఒక లైసెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడికి. ఈ లైసెన్స్తోనే రేపు తెలంగాణ గుండె పైన దన్నబోతుండే చంద్రబాబు నాయుడు. ఇది తెలంగాణ ఉద్యమకారుల భయం, ఆందోళన. ఇది ఒక వార్త.
ఆంధ్రప్రభ చూద్దాం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ వర్సిటీ అట. ఈఎస్సిఐలో ఏర్పాటు, నోడల్ ఏజెన్సీగా పరిశ్రమల శాఖ, ఆధునిక వరవడితో శిక్షణ, కోర్సులు, కరికులంపై నిష్ణాతులతో చర్చించండి. పక్షం రోజుల్లోగా ప్రతిపాదనలో డిప్యూటీ సీఎం ఐటీ మంత్రితో అన్ని అంశాలు చర్చించేది. అధికారులకు సీఎం ఆదేశం. గచ్చిబౌలిలోని ఈఎస్సిఐలో రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షట. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ వర్సిటీస్, నైపుణ్య యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తారట. ఆ నైపుణ్య యూనివర్సిటీలకు సంబంధించి మొత్తం దానికి సంబంధించి కరికులము, కోర్సులు ఏం పెట్టాలి, ఇవన్నీ డిస్కస్ చేసి దానిపైన ప్రభుత్వానికి సూచించండి. డిప్యూటీ సీఎం ఐటీ మంత్రి దీనిపైన చర్చిస్తారు అని చెప్పి రాశారు ఒక వార్త. ఇంకోటి, వచ్చేయండి కాంగ్రెస్ విన్న వారికి ఆహ్వానం. వైఎస్ అభిమానులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముక్త కంఠంతో పిలుపు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం. ఆ దిశగా కలిసి పనిచేద్దాం రండి. మరో 20 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల నిర్వహణ. నిన్న గాంధీ భవన్లో వైఎస్ఆర్ సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి 75వ జయంతి జరిగింది. ఆ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ లాంటి వాడు, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. దాంట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పెసిఫిక్గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విడి అయ్యాలున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అభిమానులారా, కాంగ్రెస్ పార్టీ సింపథైజరు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన అందరూ రాజకీయ నాయకుల్ని బట్టి విక్రమార్క అడుగుతుంది. తిరిగి రండి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లక్ష్యమైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం అనే ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరందరూ సహకరించాలి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి అని చెప్పి ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపుకి రేవంత్ రెడ్డి కూడా సంఘీభావం తెలిపిండు. అయితే దీంట్లో మతలబ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి, బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు. అక్కడ కూర్చొని బీఆర్ఎస్ డయాస్ మీద కూర్చొని కాంగ్రెస్ పార్టీని తిట్టారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవమానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ 10 ఏళ్ళు దెబ్బలు తిని అవమానాలు పడి పార్టీని గెలిపించి పార్టీలో నిలబడరు. మీరేం పిలిపిస్తున్నారు, రండి మళ్ళీ మా పార్టీలోకి మిమ్మల్ని చూసుకుంటాం అంటున్నారు. అంటే ఇక్కడ అవమానాలు పడి దెబ్బలు పడ్డ కార్యకర్తలకు మీరు ఎట్లా న్యాయం చేస్తారు? వాళ్ళని పిలుచుకుని ఇలా దానం నాగేందర్ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి పోయిన వ్యక్తే, 10 ఏళ్ళు అక్కడ పెత్తనం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు వేధించి దానం నాగేందర్ని పిలిచారు, కాండవ కప్పారు. ఏమి ఇచ్చారు ఆయనకి? సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. మరి ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసి అవమానాలు పడి కేసులు మోసి అనేక ఇబ్బందులు పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని మీరు బయట నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పట్నం మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇట్లాంటి వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీలోకి అప్పటికప్పుడు కండవ కప్పి వాళ్ళకి రాచ మర్యాదలు చేస్తే, మరి ఈ 10 సంవత్సరాలు అవమానాలు భరించిన, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసిన కార్యకర్తల నాయకులు ఇడిపోవాలని చెప్పి అసలైన కాంగ్రెస్ పార్టీ నిజాయితీ నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ మీరు పిలుపులిచ్చి ఆ వచ్చిన వాళ్ళని గౌరవించుకొని వాళ్ళని మర్యాద చేసి వాళ్ళకి రాచి మర్యాదలు చేసే కార్యక్రమం, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే కార్యక్రమం చేస్తారా ఏంటి అనేది ఒక భయాందోళన అయితే ఉంది, నడుస్తుంది ఇప్పుడు. అది ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ 24 గంటల్లో డెసిషన్స్ అట. 24 గంటల్లో 24 డెసిషన్స్ అట. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదన పంపండి. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపే నివేదిక ఇవ్వాలి. ఐఎస్బి నిర్వహణ తరహాలో బోర్డు ఏర్పాటు. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఆవరణలో అని చెప్పి సిలబస్, కోర్సుల కోఆర్డినేషన్ బాధ్యతలు శ్రీధర్ బాబుకు, ఆర్థికపరమైన రెస్పాన్సిబిలిటీస్ బట్టికి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చెప్పిండట. సాధ్యాలపై పారిశ్రామిక ప్రముఖులు, ఆఫీసర్లతో రివ్యూ. ఇది కథ. 24 గంటల్లో 24 డెసిషన్. ఏం డెసిషన్స్ అయ్యి? ప్రజలకు మీరు ఇచ్చిన 6 గ్యారంటీల గురించో, ప్రజలకు మీరు ఇచ్చిన మేనిఫెస్టో గురించో మీరు డెసిషన్స్ తీసుకుంటే బాగుండేది. ఈ పనికిరాని డెసిషన్స్, ప్రజలకు అవసరం లేని డెసిషన్స్ 24 గంటల్లో 20 తీసుకున్నాయింది, 24 తీసుకుంటేంది, 2400 తీసుకుంటేంది. మీరు ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది? మీరు చెప్పిన 2500 రూపాయల ప్రతి మహిళకి ఏమైంది?
మీరు పెన్షన్లు పెంచుతున్నది ఏమైంది 4,000 రూపాయలకి? మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? మీరు ఇస్తున్న రైతు భరోసా ఏమైంది పెంచి? వీటి గురించి మీరు నిజంగానే డెసిషన్స్ తీసుకుంటే 24 గంటల్లో 24 కాదు 6 తీసుకున్న చాలు. మీరు చెప్పిన సూపర్ ఏమంటారు వాటిని 6 గ్యారంటీలు, మీరు అన్న 6 గ్యారంటీలకు సంబంధించి 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటే సంతోషపడాలని ప్రజలు తెలంగాణ సమాజం చూస్తుంది. మీరు ఏదో స్కిల్ యూనివర్సిటీ అట ఇదట అదట అది తీసుకోండి, దాంట్లో తప్పు లేదు, దాన్ని కాదంటలే, అది లాంగ్ స్టాండింగ్. మీరు తక్షణము మీరు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తానన్నా వాటి గురించి మాట్లాడిన 100 రోజులు దాటిపోయి ఇవాళ 200 రోజులు దాటుతుంది. వాటి గురించి మాట్లాడకుండా మేము 24 గంటల్లో 24 డెసిషన్స్ తీసుకున్నాం అంటే ఆ డెసిషన్స్ ప్రజలకు ఉపయోగపడే తక్షణం ఉపయోగపడే డెసిషన్స్ అయితే ప్రజలు సంతోషపడతారు. మీరు ఇస్తున్న 2,500 కోసం, మీరు పెంచుతున్న 4,000 పెన్షన్ కోసం, మీరు ఇస్తున్న నిరుద్యోగ వృత్తి కోసం, మీరు ఇస్తున్న రైతు భరోసా పెంచిస్తున్న దానికోసం ఇవాళ రైతాంగము, పెన్షనర్సు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ గురించి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఇది ఒక వార్త. కమిషన్ ఎదురుకు కాళేశ్వరం ఇంజనీర్లు, ప్రాజెక్టు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సైతం మొత్తం 14 మంది హాజరు. ఈ నెల 16లోగా అఫిడవిట్ రూపంలో వివరాలు అందజేయాలని జస్టిస్ ఘోష్ ఆదేశం. 2 కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో భేటీ, ఇప్పటికే అందిన కాగ్ పూర్తిస్థాయి నివేదిక, త్వరలో దీనిపై స్టేట్ ఆడిటర్లతో సమావేశం. ఎన్డీఎస్ఏ తుది నివేదిక కోసం వెయిటింగ్, సాక్ష్యాలపై ఫోకస్ పెట్టిన కమిషన్. ఇది పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన దాంట్లో జరిగిన అవకతవకలపైన కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేసింది ప్రభుత్వం. దానికి సంబంధించి కాళేశ్వరం ఇంజనీర్లని కమిషన్ ఎదురుకు పిలిచారట, ఇన్వెస్టిగేషన్ చేస్తాను. దాంతోపాటు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లు సైతం పిలిచారు. మొత్తం 14 మంది హాజరయ్యారట. ఈ నెల 16వ తారీఖు లోపు వారు ఏదైతే చెప్పారో కమిషన్ ముందు వాటిని అఫిడవిట్, రిటర్న్ అఫిడవిట్ రూపంలో ఏమని చెప్పింది. 2 కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారట. ఇక కాగ్ నివేదిక పూర్తిస్థాయిలో అందింది. దీనిపై ఎన్డీఎస్ఏ నివేదిక కోసం, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్డీఎస్ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే రిపోర్ట్ కోసం వెయిటింగ్ అట. ఇది ఒకటి ఉంది. ఇంకోటి 19వ తారీఖు జూలై 19న రాష్ట్రానికి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర కమిటీలో భేటీ. పార్టీ కార్యాచరణ, సభ్యత నమోదు, కమిటీలపై స్పష్టతకు వచ్చే ఛాన్స్, నేతలందరూ అటెండ్ కావాలని ఇప్పటికే హింటు. ఇది స్టార్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. జూలై 6వ తేదీ నాడు ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటూ ఆయనంతటా ఆయనే తెలంగాణ ప్రభుత్వానికి నిర్దిష్టంగా డేట్ ఇచ్చేసి, నేను ఈ డేట్ను వస్తున్నా మీరు రెడీగా ఉండనని చెప్పి, దేనికోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి కూర్చొని చర్చిద్దామని ఆ వంకతోని దొంగచాటుగా తెలంగాణలో దూరే ప్రయత్నం చేస్తాడు అనేది ఇది ఉదాహరణ. ఆ వంకతో వచ్చిండు, ఆడ చర్చించింది లేదు, మనలేదు. తెల్లారు ఏం చేసిండు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పెద్ద ర్యాలీ పెట్టి, ర్యాలీకి పర్మిషన్లు ఇచ్చి ఇల్లే ఆడికి పోయి తెలంగాణలో పసుపు జెండా రెపరెపలాడిస్తా, పునర్నిర్మాణం చేస్తా, తెలంగాణపై దాడి చేయడానికి అని చెప్పే ప్రయత్నం చేసిండు ఇండైరెక్ట్గా. తెలంగాణలో పసుపు జెండా పునర్నిర్మాణం అంటే తెలంగాణపై దాడి అనేది తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులకు అర్థమవుతుంది. తెలంగాణలో 2 కళ్ళ సిద్ధాంతం అంటే కథమేగా. 2 కళ్ళ సిద్ధాంతం అంటే గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 కళ్ళ సిద్ధాంతం పేరు చెప్పి ఒక కంటిలో కారం కొట్టి ఇంకొక కంటి మేలు కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక కంటిలో కారం కొట్టి ఆ కంటికి సంబంధించిన 7 మండలాలను తీసుకుపోయి ఇంకొక కంటికి అప్పచెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చి ఇవాళ రాజకీయాలు చేయడానికి పూనుకుండు. ఇగో ఈ చర్చల వెనక మతలబ్ ఇది. మళ్ళీ 19న అవుతారట. 19వ తారీఖు వచ్చి పార్టీ సభ్యత్వం అట, కార్యాచరణ అట. ఈ కథ దేనికోసం సభ్యత్వం, దేనికోసం పసుపు జెండా అవసరమేడా అనేది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడకుండా దానికి బలం చేకూరే విధంగానే 19న రాష్ట్రానికి వస్తారట. అంటే ఇక దఫల వారీగా తెలంగాణ సమాజం పైన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, తెలంగాణ సమాజం పైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, తెలంగాణ సమాజం పైన, తెలంగాణ పైన పట్టు కోసం ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నానికి ఊతమిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైంది. ఇంకో 19న వస్తాడట. 19న వచ్చి మొత్తం కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తాడట, కమిటీలట, సభ్యత్వాలట. ఇంకా ఇది కథ. మంత్రి పదవి ఆశిస్తున్న కేసీఆర్ను ఓడించింది గొల్లకుర్మలే, సీఎంకు నా అభిప్రాయం వెల్లడించా, ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్. తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య
అన్నారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. గొల్ల కురుమలకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఇదే విషయంపై సీఎంకు తన అభిప్రాయాన్ని కూడా చెప్పినట్టు తెలిపారు. ఒక మంత్రితో పాటు ఎమ్మెల్సీ 5 కార్పొరేషన్లు ప్రభుత్వ సలహాదారుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు గొల్ల కురుమలకు కేటాయించాలని సీఎం డిప్యూటీ సీఎం క్యాబినెట్ను కోరుతున్నామన్నారు. యాదవ సామాజిక వర్గం తెలంగాణలో అత్యధిక జనాభాను కలిగి ఉందని సీఎం తమకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉందని ఆయన అడిగిండి. 53% గొల్ల కురుమలు కాంగ్రెస్ వైపే ఉండట. కాబట్టి నేను మంత్రి పదవి ఆశిస్తున్నానని ఆలూరు ఎమ్మెల్యే బీర్లాయిలే స్పష్టంగా సీఎల్పీలో మీటింగ్ పెట్టి ఒక హాట్ కామెంట్ చేశారు. నేను ముఖ్యమంత్రికి కూడా చెప్పినా మా గొల్ల కురుమలకి తప్పనిసరిగా మీరు పదవి ఇవ్వాలి. మన కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని ఓడించడంలో కీలక పాత్ర గొల్ల కురుమలదే. 53% మంది గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా మాకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇంకా ఆయన ఎమ్మెల్సీలు మంత్రి పదవితో పాటు ఒక ఎమ్మెల్సీ 5 కార్పొరేషన్ పదవులట, ప్రభుత్వ సలహాదారుడట, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట. మొత్తానికైతే డిమాండ్ పెట్టిండు. గొల్ల కురుమలకు సంబంధించి ఆ డిమాండ్ని మరి నెరవేర్స్తారా లేదా చూడాలి. రేవంత్ రెడ్డి దాన్ని ఎట్లా తీసుకుంటాడు, నెగిటివ్గా పాజిటివ్గా అనేది. ఇది దిశకి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. జిల్లా యూనిట్గా డెవలప్మెంట్ అట, స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అనుకూలతల బట్టి ప్రాజెక్టులు పరిశ్రమల ఏర్పాటు, ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్ల నుంచి ప్రతిపాదనల సేకరణ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితం అన్న విమర్శ రాకుండా చర్యలట. జిల్లా యూనిట్గా అట అంటే కొంతమంది ప్రభుత్వంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పెద్దల జిల్లాల్లోనే ఆ డెవలప్మెంట్ జరుగుతుందని అపవాది రాకుండా చేస్తుంటారా. ఇది వార్త. కడప ఉప ఎన్నిక వస్తే గల్లీ గల్లీ ప్రచారం చేస్తా. ఏపీలో వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి 2029లో షర్మిల సీఎం అవుతారని వెల్లడి. ఇది ఆయన చెప్పిండు. కడపలో రాజకీయం చేస్తారట, గల్లీ గల్లీ తిరుగుతారట. తెలంగాణ వదిలేసి కడప పోయి గల్లీ గల్లీ తిరుగుతారట. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.